మహబూబ్ నగర్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళా సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ యొన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా శక్తి సూపర్ మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడేలా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. మహిళల చేత మహిళలు నిర్వహించే విధంగా, మహిళలే పెట్టుబడి పెట్టే విధంగా, మహిళలను భాగస్వాములు చేసే విధంగా, వాళ్ళే షేర్ హోల్డర్స్గా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మహిళా శక్తి సూపర్ బజార్ను ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం ఈ రాష్ట్రంలో 67 లక్షలకు పైగా ఉన్న మహిళా సంఘంలో సభ్యులుగా ఉన్న ప్రతి మహిళకు కూడా ఒక గర్వకారణం. ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యతతోటి, ఒక నమ్మకంతోటి మహిళల కోసమే, వాళ్ళ అవసరాల కోసం సూపర్ మార్కెట్లను నిర్మాణం చేయడం అనేది ఈ భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు. ఇంత పెద్ద ఎత్తున మహిళల అభ్యున్నతి కోసం ఆలోచన చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలపాలని చెప్పి ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క మహిళా సంఘం తరఫు నుంచి కూడా వాళ్ళ అధ్యక్షులు కావచ్చు, సభ్యులు కావచ్చు, ఇక్కడ ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి వారికి కృతజ్ఞత తెలిపారు. అలాగే ఈ సూచనను ఒక ఎమ్మెల్యేగా నేను ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మహిళలను భాగస్వాములుగా చేసి వాళ్ళ కుటుంబాలు ఆ మార్కెట్లో కొంటే ఇది రిలయన్స్కు మించిన కంపెనీ అవుతుంది. ఒక కార్పొరేట్ కంపెనీగా దీన్ని మనం నిర్మాణం చేస్తే మొత్తం ప్రపంచానికి ఆదర్శం అవుతుంది అన్న సూచనను అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు అంగీకరించి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనం చేద్దాము, వాటి విధి విధాన రూపకల్పన చేయాలని చెప్పి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఆ పని చాలా గట్టిగా జరుగుతూ ఉంది. రాబోయే కొన్ని రోజుల్లోనే మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా రాబోతా ఉన్నాయి. మహిళల చేత మహిళలు